సారంపల్లి మల్లారెడ్డి ఈ మధ్య బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణకు మేము చాలా సహాయం చేశాము అని చెప్పారు. అంటే దాదాపు మేము ట్యాక్సీలు 6,80,000 కోట్లు మేము మీకు ఈ మధ్య ఈ 9.5 సంవత్సరాల్లో చెల్లించిపోయాయి. 6,80,000 కోట్లు వివిధ పన్నుల రూపంలో. అసలు పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి దానిలో అనివార్యంగా 14వ ఫైనాన్స్ కమిషన్ల ప్రకారం మనకు 2.11% రావాలి దేశవ్యాప్తంగా కేంద్రానికి వచ్చినటువంటి పన్నుల్లో. కాబట్టి మన దగ్గర నుంచి పోయినటువంటి పన్నుల్లో 42% మనకు రావాలి. అవి వాళ్ళు రాష్ట్రం ఇచ్చినట్టు కాదు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేసినట్టు కాదు. అంతేకాకుండా ఏంటంటే మేము 26,000 కోట్లు రోడ్లకు పెట్టాము అని చెప్పంటారు. అది నేషనల్ హైవేస్కు పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందులో అనివార్యంగా ఏమిటంటే తెలంగాణ ఎలా ఉందంటే భౌగోళికంగా ఏ రోడ్డు అయినా కూడా తెలంగాణ నుంచి వెళ్ళాలి, ఏ రైల్వేలు అయినా కూడా తెలంగాణ నుంచి వెళ్ళాలి. దక్షిణాదికి వెళ్ళాలనుకుంటే ఒకవేళ కేరళకు వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, తమిళనాడు వెళ్ళాలన్నా, కలకత్తా వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రం వెళ్ళాలన్నా తెలంగాణ సెంటర్లో ఉంది కాబట్టి అనివార్యంగా పెడతారు. అందువల్ల ఏమిటంటే అది తెలంగాణకి ఇచ్చినట్టు కాదు. దాంతోపాటు ఏమిటంటే వరంగల్లో మేము కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు కాజీపేటలో. కానీ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలే, మామూలుగా ఈ బోగీలు రిపేర్ చేసే ఒక వర్క్షాప్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొన్న కొద్ది రోజుల క్రితం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగులో ప్రకటించారు. దానికి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. యూజీసీ తరఫున దానికి బిల్డింగుల నిర్మాణం కానీ అట్లాంటివి కానీ ఏమీ చేయలేదు. గవర్నమెంట్ ఎప్పుడో దానికి తగినటువంటి భూమిని ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము ఏ సహాయం అయితే రాష్ట్రానికి చేశామని చెప్తున్నారో ఆ సహాయాలలో ముఖ్యంగా రాష్ట్రాలకు చేయాల్సిన సహాయం ఏమిటి? ఇరిగేషన్ సౌకర్యానికి ఇవ్వాలి. ఇప్పుడు మేము ఇక్కడ తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం చేస్తున్నారు, దానికి సహకరించాలి. ఇప్పుడు జాతీయ ప్రాజెక్ట్ అనేది అంశం లేకుండా పోయింది కాబట్టి 60% సహాయం చేస్తామన్నారు. ఇప్పటికీ 30,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. మరొక 30,000 కోట్లు సుమారు ఖర్చు, ఒక 60,000 కోట్లు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి వెనుకబడినటువంటి మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత రంగారెడ్డి, ఈ నల్గొండ ఈ జిల్లాలకు సాగునీటి సౌకర్యం కల్పించే ఏర్పాటు చేయాలి. ఇదేమైనా చేశారా ఇరిగేషన్కు సంబంధించి? అసలు ఇంతకుముందు కృషి సించాయి యోజన అంటే ఏఐబిపి, యాక్సిలరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ ప్రాజెక్టు, అంటే అత్యవసరంగా అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక లేకపోతే ఏటా 2,000 కోట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు అవి ఎత్తేసారు ఏఐబిపిని. ఇప్పుడు కృషి సించాయి యోజన లేదు, అందుకోసం ఇరిగేషన్ సమస్య లేదు. విద్యారంగానికి సంబంధించి మేము 55 స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసులు పెట్టామన్నారు. అసలు 25,000 స్కూళ్ళు ఉంటే మీరు 55 స్కూళ్ళల్లో పెట్టి మేము తెలంగాణకు చేసామని చెప్పంటే ఎలా ఉంటుంది? అందువల్ల ఏమిటంటే తెలంగాణ నుంచి పోయిన డబ్బుల కన్నా కేంద్రం వసూలు చేసిన వాటిలో కనీసం 42% న్యాయంగా రావాల్సినటువంటి వాటే ఇవ్వడం లేదు. ఇక అదనపు సమయం వచ్చేది ఎక్కడ? ఇప్పుడు ఒకవేళ కనుక అలా చూస్తే బీజేపీ రాష్ట్రాలలో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల కన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. ఈ రాష్ట్రాల్లో వసూలు చేసి వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు. మరి ఈ బీజేపీయేతర రాష్ట్రాలకు అసలు వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. అంతేకాదు ఇక్కడ ఈ రుణమాఫీ ప్రకటించారు. రుణమాఫీ ప్రకటించినప్పుడు కేంద్రం సహకరించాలి. అసలు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. గత 4-5 సంవత్సరాలుగా చూస్తే అసలు బ్యాంకులు ఏమిటంటే రుణమాఫీ ప్రకటించడం చేత రాష్ట్ర ప్రభుత్వాలు అవి 4 వాయిదాలు పెట్టడం చేత ఇవ్వడం లేదు. గతంలో విపి సింగ్ ఉన్నప్పుడు ఏంటంటే 11 లక్షల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాఫీ చేశారు.
ఆ మాఫీ ప్రకటించినటువంటి డబ్బంతా కూడా గవర్నమెంట్ తన ఖాతాలో వేసుకొని అది వరుసగా ఒక 4-5 ఇన్స్టాల్మెంట్స్ మీద వాళ్ళు పే చేసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా అలా చేయాలి కదా. గత బీఆర్ఎస్ అలా చేయాలి. రైతుల మీదనే 10,000 రూపాయల వడ్డీ వేశారు, 10,000 కోట్ల రూపాయల వడ్డీ వేశారు. అందువల్ల ఏమిటంటే కేంద్రం నుంచి వచ్చింది లేదు, కేంద్రం మనకి ఇచ్చింది లేదు, మన దగ్గర నుంచి తీసుకుపోవడం తప్ప కొన్ని అనివార్యమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అంటే అది తెలంగాణ గుండా జరిగేటటువంటి డెవలప్మెంట్ కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ హైవేస్ నాగ్పూర్ నుంచి సూర్యాపేటకు ఒక రోడ్డు వస్తుంది. అది అనివార్యంగా తెలంగాణ నుంచి రావాలి. ఆ రోడ్డు మేము వేసాము అని చెప్తే ఎలా ఉంటుంది? అలాగే ఏమిటంటే మేము మహిళా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసామన్నారు. అది మహిళా స్కిల్ డెవలప్మెంట్ కోసం పెట్టింది ఎంత? 212 కోట్లు. అది డెవలప్మెంట్ కిందకి వస్తుందా? అందువల్ల ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి. రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు దాటుతూ ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత? ఆ వాటా సక్రమంగా వచ్చేటట్టు చూడాలి. కానీ వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. తర్వాత ఇప్పటికీ కూడా త్రాగునీటికి ఇబ్బంది కలిగినటువంటి గ్రామాలు ఉన్నాయి. వీటికి కేంద్రం సహాయం చేయాలి. అసలు నిజానికి 15th ఫైనాన్స్ కమిషన్లో గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థలకు ఇచ్చే డబ్బులు కానీ, లేక కరువు ప్రకృతి వైపరీత్యాల పరిహారానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇచ్చే డబ్బులు కానీ, ఆ డబ్బులే సక్రమంగా రావడం లేదు. అది కాకుండా ద్రవ్యలోటు డెఫిసిట్ కనుక ఉంటే ఆ ద్రవ్యలోటుకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు బడ్జెట్లో ప్రాథమిక బడ్జెట్ లోటు మనకు లేదు, మిగులు బడ్జెట్ ఉంది 4,000 కోట్లు. 4,000 కోట్లు పెద్ద లెక్క కాదు, కానీ ద్రవ్యలోటు కొనసాగుతుంది 20,000 కోట్ల వరకు. కాబట్టి ఆ ద్రవ్యలోటును పూర్తి చేయడానికి కేంద్రం ఏమైనా సహాయం చేసిందా, చేస్తున్నదా? ఈ విషయాలను కేంద్ర మంత్రి ఎన్నికల సందర్భంగా చెబితే మంచిది. అందువల్ల ఏమిటంటే ఏవో పై చేయడం కాకుండా బేసిక్గా ఉపయోగపడే ఇరిగేషన్ కానీ, భూముల అభివృద్ధి కానీ, రైతుల మేలు కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఇలాంటి రంగాలకు ఏమైనా సహాయం చేస్తే అవి చెప్పాలి. అలాగే ఉపాధి కల్పన కోసం ఏమైనా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే, అలాంటి కాజీపేట లాంటి చోట కోచ్ ఫ్యాక్టరీలు ఇలాంటివి ఏర్పాటు చేస్తే అవి ఘనంగా చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఏమీ చేయనప్పటికి కూడా ఏదో చేసినామని చెప్పడం సరైనటువంటిది కాదు. ఇది ప్రజలు గుర్తిస్తున్నారు.